టీ గిన్నె చూయించేసి ఏంటా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? టీ తయారు చేయటానికి ఎన్ని రకాల పదార్థాలు కావాలో, ఎన్ని వేస్తే మనకి టీ తయారవుతుందో తెలుసు కదా. స్టవ్ మంట, గిన్నెలో పాలు, నీళ్లు, టీ పొడి, పంచదార, అల్లం ముక్క లేదంటే కనుక ఇలాచి, ఇలా ఎన్నో కలిపితేనే మనకి టీ తయారవుద్ది. తాగంగానే అమ్మయ్య ప్రశాంతంగా ఉంది అని రిలాక్స్ అవుతాం. అలాగే కుటుంబాలు లేకపోయినా, బంధుత్వాలు లేకపోయినా కానీ ప్రశాంతత ఉండదండి. నేనొక్కదాన్నే అనే దానికంటే మనకందరూ ఉండారు, మనమందరమే అని ఒక చోట కలుసుకొని మాట్లాడుకుంటూ మంచి చెడు చెప్పుకుంటూ ఒకరి కష్టం ఒకరు పాలు పంచుకుంటూ, వీళ్ళు బాబాయ్ అవుతారు, పెదనాన్న అవుతాడు, మామయ్య అవుతాడు, అన్నయ్య అవుతాడు, తమ్ముడు అవుతాడు, చెల్లి, అక్క, మేనత్త, మేనమామ అని మన పిల్లలకు మనం చెప్తాం మొదలు పెడితే కనుక వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ బిడ్డలకు కూడా వాళ్ళు చెప్పుకోగలుగుతారు. మనం ఇప్పుడు వాళ్ళని వదిలేసాము అని అంటే కనుక బంధాలకి బంధుత్వాలకి అసలు వాల్యూవే లేకుండా పోతుంది. ఏదో లెగుస్తున్నాం, తింటున్నాం, ఈ ఉరుకులు పరుగులు ప్రపంచంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం, వస్తున్నాం, వెళ్తున్నాం, తింటున్నాం, అంతే తప్పిడిసి అనుబంధాల గురించి, ఆప్యాయతల గురించి, బంధుత్వాల గురించి దేనికి పొంతలు లేకుండా పోతుంది. ఈ టీ లాగానే కలిసిపోదామండి.